ఈరోజు పంచాంగం మరియు రాశి ఫలాలు చూద్దాం. శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, శుక్లపక్షం, తేదీ 26 ఏప్రిల్ 2026 ఆదివారం. సూర్యోదయం తెల్లవారు జామున 5:56 సూర్యాస్తమయం సాయంత్రం 6:31 తిథి దశమి సాయంత్రం 6:11 వరకు, తరువాత ఏకాదశి. నక్షత్రం మఖ రాత్రి 8:27 వరకు, తరువాత పూర్వ యోగం వృద్ధి రాత్రి 10:27 వరకు. కరణం తైతుల ఉదయం 6:14 వరకు, తరువాత గరజి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. శుభ సమయాలు బ్రహ్మ ముహూర్తం తెల్లవారు జామున 4:20 నుండి 5:08 వరకు. అమృత ఘడియలు సాయంత్రం 5:59 నుండి రాత్రి 7:37 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:48 నుండి మధ్యాహ్నం 12:39 వరకు. అశుభ సమయాలు వర్జ్యం ఉదయం 8:15 నుండి 9:52 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:50 నుండి 5:40 వరకు. రాహుకాలం సాయంత్రం 4:57 నుండి 6:31 వరకు. యమగండం మధ్యాహ్నం 12:14 నుండి 1:48 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 3:22 నుండి సాయంత్రం 4:57 వరకు. ఈ రోజు పుట్టినరోజు లేదా పెళ్లిరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరిపై మహాశివుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని, వారు సుఖసంతోషాలతో జీవించాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి పనుల్లో కొంత ఆలస్యం కనిపించవచ్చు, అయితే పట్టుదలతో పూర్తి చేస్తారు. వృషభరాశి కొత్త అవకాశాలు ఎదురవుతాయి. చిన్న ప్రయాణ సూచనలు ఉన్నాయి. మిథున రాశి మాటలపై జాగ్రత్త అవసరం. ఉద్యోగంలో ఒత్తిడి ఉండొచ్చు. కర్కాటక రాశి ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి. పాత బకాయిలు వసూలవుతాయి. సింహరాశి నాయకత్వ లక్షణాలు మెరుగ్గా కనిపిస్తాయి. పనిలో విజయాలు సాధిస్తారు. కన్యరాశి చిన్న ఆటంకాలు ఎదురవుతాయి, కానీ మీరు వాటిని అధిగమిస్తారు. తులారాశి స్నేహితుల సహాయం లభిస్తుంది. ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయి. వృశ్చిక రాశి కుటుంబంలో చిన్నపాటి వివాదాలు రావచ్చు. సహనం పాటించడం మంచిది. ధనస్సు రాశి ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. ఆధ్యాత్మిక ఆలోచనలు పెరుగుతాయి. మకర రాశి పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ముఖ్యమైన నిర్ణయాలు వాయిదా వేయడం మంచిది. కుంభరాశి ఆర్థికంగా మంచి రోజు. పెట్టుబడులకు అనుకూలం. మీనరాశి సృజనాత్మకత పెరుగుతుంది. కళారంగంలో ఉన్నవారికి మంచి అవకాశాలు. ఇవి ఈ రోజు పంచాంగం మరియు రాశి ఫలాలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. వీడియోను షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.